ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మిగిలిన దోశ పిండితో బోండాలండి. ఎప్పుడైనా పిండి మిగిలినప్పుడు అది పులిసిపోయి ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఒకసారి ఇలా బోండాలు వేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మిగిలిన దోశ పిండి తీసుకోండి. అందులోకి అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ తరిగిన కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలనుకుంటే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. బోండాలలో జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ దోశపిండి ప్రిపేర్ చేసినప్పుడు అందులో ఉప్పు వేయలేదండి. మీరు కూడా ఉప్పు వేశారో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 2 చిటికెళ్ళ వంట సోడా వేయండి. వంట సోడా వేయడం వలన మనకి బోండాలు సాఫ్ట్గా వస్తాయి. అలాగే అందులోకి మైదా పిండిని